ఎన్ని రోజులు ఈ ఘోరాలు, ఇంకెన్ని రోజులు ఈ అవమానాలు? ఏమి మన మీద దాడులు జరుగుతుంటే, మన ఆడవాళ్ళు రేపులకు గురవుతుంటే ఈ చోద్యం చూస్తూనే ఉండాలా? ఈ అచేతన స్థితి ఇంకెన్ని రోజులు కొనసాగాలి? బంగ్లాదేశ్ నుంచి ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంటే అది మనం చూస్తుంటే ఒళ్ళు గగురు పొరుస్తుంది, మనసు గందరగోళం అవుతుంది. ఈ రాజకీయ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇక ప్రపంచ శాంతి దూతలు అంటారు, ఎవరెవరో వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? అరే, ఆ దేశ అంతర్గత యుద్ధం కాస్త అది ఆ దేశంలో మైనార్టీలైనటువంటి హిందువుల మీద మళ్ళితే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాడు, ఏ అధికారి స్పందించడు. మరి అట్లాంటప్పుడు విదేశాంగ విధానం ఎందుకు? అక్కడున్న హిందువులను సేవ్ చేయలేమా? ఎన్ని రోజులు ఈ బాధలు పడాలి హిందువులంతా? కాబట్టి అందరినీ చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా, ఓ కుహానా లౌకికవాదులారా, లేకపోతే ఓ కులతత్వవాదులారా, ముందు మీరు మారండి, హిందూ ఐక్యతకు పూనుకోండి. ఇదిగానే జరగకపోతే, హిందూ యూనిటీ లేకపోతే, కులతత్వంలోనే ఉంటే, లేకపోతే భాషా పేరు మీదతోటి, ప్రాంతం పేరు మీదతోటి, లేకపోతే ఇంకా 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 రకరకాలుగా విడిపోయి ఉంటే, మన దగ్గర ఐక్యత లేకపోతే ఇది రాబోయే కాలంలో చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా వాటిని గుర్తించండి. మన వీక్నెస్లో అతలోనికి బలం కావద్దు. మన ఇంటి సమస్యలు మనం పరిష్కరించుకుందాము. కానీ విదేశస్తులకు లేకపోతే ఇంకా ఎవరికో మనం బలమయ్యి మన బలహీనతల చేత దేశాన్ని, మన హిందూ వ్యవస్థను నాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని మీ అందరికీ చేతులెచ్చి దండం పెడుతున్నాను.